ఈరోజు మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ప్రతి ఒక్క దగ్గర ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయాలి, ఎస్పెషల్లీ పిల్లల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అధ్యక్ష ఇదే మాట్లాడినప్పుడు మనకి సభ్యురాలు మాధవిరెడ్డి గారు ఒక సజెషన్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు మీరు కూడా ఉన్నారు, చాలా మంది సజెషన్ ఇచ్చారు. ఈ మెడికల్ షాప్స్లో కూడా డ్రగ్స్కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ దొరుకుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టండి. చిన్న పిల్లలు కూడా దీనికి అడిక్ట్ అవుతున్నారు, ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారని చెప్పి ఆ రోజు మన మాధవి గారు వీళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా ఆపరేషన్ గరుడ అని చెప్పి ఏర్పాటు చేసుకొని దగ్గర 152 షాప్స్ని సీజ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. 50 లక్షల పైన కూడా పనిష్మెంట్ కూడా డబ్బులు కూడా ఫైనాన్షియల్గా కూడా పనిష్మెంట్స్ కూడా వేసాం అధ్యక్ష. అంటే 40 ఇంకోటి ఏంటంటే సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష. ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో చాలా మంది ఇప్పుడు మనం అడుగుతుంటాం, మన స్కూల్ పక్కనే బడ్డీ ఉందండి, ఆ బడ్డీలో గంజా అమ్ముతున్నారండి, లేకపోతే బడ్డీలో గాంజాకు సంబంధించి చాక్లెట్స్ అమ్ముతున్నారండి, దీన్ని అరికట్టాలి. దీనికి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి మనం పేరు పెట్టుకొని దగ్గర 40,000 స్కూల్స్ మీద, స్కూల్ పక్కన బడ్డీ కొట్ల మీద రైడ్ చేసి అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని కొంతమంది మీద చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక గంజా అన్నది ఒక్కటి మనకి కనుక కొంచెం తగ్గితే కాదు, మనం ఎట్టి పరిస్థితుల్లో నేలమట్టం చేస్తే ఈ క్రైమ్ రేట్ అన్నది తగ్గుతుంది, డెఫినెట్గా తగ్గుతుంది అని ఒకే ఒక భావన కలిగిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని మనం నివారించుకునే పరిస్థితి కూడా మనం తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఈరోజు ఆపరేషన్ చైతన్య అని, సంకల్ప అని ప్రతి ఒక్క స్కూల్లోని కూడా పిల్లలకి అవేర్నెస్ ఈగల్ క్లబ్స్ దగ్గర గౌరవ మానవవనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్కూల్లోని కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని సుమారుగా 40,000కి పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఓన్లీ గాంజా మీద వాళ్ళ అవేర్నెస్ కాదు అధ్యక్ష, దానికి సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంటి, ఎన్డీపీఎస్ యాక్ట్లో కనుక ఇరుక్కుంటే ఎలాంటి శిక్షలు పడతాయి, జీవితాలు ఎలా నాశనం అవుతాయి, పోక్సో కేసు అంటే ఏంటి, ఆ చట్టాల మీద అవగాహన కల్పించడానికి కూడా ఈ ఈగల్ క్లబ్స్ వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా అందరూ ఎమ్మెల్యేస్ అందరూ ఇక్కడే ఉన్నారు, గౌరవ సభ్యులు అందరూ ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, చైర్ సాక్షిగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ఈరోజు ఒక జనరేషన్నే కోల్పోయిన పరిస్థితి గాంజా వలన. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ తాలూకు నిర్లక్ష్యం వల్ల ఒక జనరేషన్ని కోల్పోయాం. ఇంకా దీన్ని ఇంకొంచెం మనం కనుక గట్టిగా పట్టుకోకపోతే, గట్టిగా దీని మీద నివారణ చర్యలు తీసుకోకపోతే, గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలు తీసుకుంటున్నాం. మన బాధ్యతగా మన నియోజకవర్గాల్లో కనీసం వారంలో ఒక్కరోజు 1 గంట ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలతో కూర్చొని ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ మీద అవగాహన కల్పించాల్సిందిగా ఇక్కడ మీ ద్వారా సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇది మనందరి బాధ్యతగా తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్స్లో కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో కానీ ఈ ఒరిస్సా వాళ్ళతోని, తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక వీళ్ళందరితోని కూడా మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఇప్పుడు మన దగ్గర కల్టివేషన్ అయితే తగ్గింది కానీ ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా ఉంది అధ్యక్ష. ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి నియర్ బై ఉన్న స్టేట్స్ ఒరిస్సా దగ్గర నుంచి, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు అరికట్టడంలో ఈరోజు ఈగల్ డిపార్ట్మెంట్ కూడా సఫలీకృతమైంది. ఇంకా వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్గా పనిచేసుకునే దానికి టెక్నాలజీని కూడా బేస్ చేసుకొని వాళ్ళకి అన్ని రకాల టెక్నికల్ సపోర్ట్ కూడా ఈరోజు గవర్నమెంట్ ఇస్తుందని చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ముఖ్యమో ఉమెన్ సేఫ్టీ కూడా మనకు అంతే ముఖ్యంగా మనందరం కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఈరోజు ప్రత్యేకంగా ఉమెన్ మీద మీ అందరికీ తెలుసు లాస్ట్ 5 ఇయర్స్లో మహిళ అన్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కేసు పెట్టడం పక్కన పెట్టండి, జైలు పెట్టడం పక్కన పెట్టండి, నోటికి వచ్చినట్టు క్యారెక్టరైజేషన్ చేయడం, దాంట్లో భాగంగానే వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం, వాళ్ళ పిల్లలు కూడా చూసినా కూడా అలాంటివి వాళ్ళు ఇబ్బంది పడే సందర్భం చాలా మంది వాటిని బయట కూడా చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా చాలా మట్టుకు కనిపించింది అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉమెన్ సేఫ్టీ అనేది కావాలి. ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఉమెన్ సేఫ్టీ గురించి, ఉమెన్ చైల్డ్ సేఫ్టీ గురించి ఒక ప్రత్యేకమైన వింగ్ని ఏర్పాటు చేసి ఒక సీనియర్ ఐపీఎస్, ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ని దానికి నియమించి ఈరోజు దానికి మనకి శక్తి యాప్ని మనం పెట్టి సుమారుగా 13 అంశాలతో శక్తి యాప్ను కూడా మనం అందరం కూడా పునరుద్ధరించుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు దీంట్లోని దగ్గర సేఫ్ ట్రావెల్ కానీ, రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ కానీ, రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కానీ ఇలాంటివి చూసుకుంటే అరౌండ్ దగ్గర 13 ఐటమ్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష SOS ఉంది. SOS అనేసరికి కేవలం వాళ్ళకే వెళ్తుందని కాదు, SOS ఈరోజు 112కి కనెక్టివిటీ చేయడం వల్ల
ఎవరైనా కూడా కాల్ చేసిన వెంటనే 112కి నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి. ఈరోజు శక్తి టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దగ్గర 164 శక్తి బృందాలు పనిచేస్తున్నాయి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అర్బన్ ఏరియాలో మినిమం 8 to 10 minutes లోపు ఆ శక్తి బృందాలు అక్కడికి వెళ్తున్నాయి. లేదు అనుకుంటే రూరల్ ఏరియాలో ఉంటే దగ్గర 15 minutesలో అక్కడికి వెళ్ళి చేరుకొని వాళ్ళు రెస్క్యూ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా శక్తి బృందాలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పడానికి మనకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. రీసెంట్గా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి రైల్వే ట్రాక్ మీదకి వెళ్తుంది. అదే టైంలో కొంతమంది ఫోన్ చేసి చెప్తే శక్తి బృందాలు అక్కడికి వెళ్ళి అమ్మాయికి వెనకాతలే వెళ్ళి ఆ అమ్మాయిని నెమ్మదిగా కొంచెం అమ్మాయిని మోటివేట్ చేసి అసలు ఏంటి విషయం అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని చాలా జాగ్రత్తగా మోటివేట్ చేసి అమ్మాయిని సూసైడ్ చేసుకోకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అధ్యక్ష ఈరోజు మొన్న అదృష్టం ఏంటంటే ఆ డిఎస్సిలో ఆవిడ సెలెక్ట్ అయ్యి ఈరోజు టీచర్ ఉద్యోగానికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికే వస్తుంది అధ్యక్ష. అంటే మేము చెప్తున్నది ఏంటంటే ఒక చిన్న పని ఎంత ఇంపాక్ట్ కలుగుతుంది అని చెప్పడానికి. మనం చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా కింద కామెంట్స్ పెడతారు శక్తి బృందాలట అవేలా పనిచేస్తాయి ఇవేలా పనిచేస్తాయి అంటారు. కానీ ఆ శక్తి బృందాల వల్ల ఉపయోగపడిన వాళ్ళు ఈరోజు చాలా గర్వంగా మళ్ళీ తిరిగి పోలీసులకు వచ్చి మాకు సీఎం గారికి వచ్చి థ్యాంక్స్ చెప్పే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. సెపరేట్ వింగ్ని పెట్టడం కాదు అధ్యక్ష. ఈరోజు మన అందరం కూడా ఒక వాట్సాప్ నెంబర్ని కూడా 24/7 పనిచేసేటట్టుగా 7993485111 అని ఒక నెంబర్ని కూడా ఈరోజు వాట్సాప్ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీ అందరికీ తెలుసు మ్యాక్సిమం మనం ఒకసారి చూసుకుంటే అధ్యక్ష లేడీస్లో కూడా ఈరోజు ఒక సూసైడ్ టెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని 59% కూడా మనం రెడ్యూస్ చేయగలిగాం అధ్యక్ష. ఒకటి ఏంటంటే వైజాగ్ ఇస్ ద బెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ సేఫ్టీ అని చెప్పి రీసెంట్గా ఒక రిపోర్టు ప్రకారం కూడా ఒక సర్వే రిపోర్టు ప్రకారం కూడా చెప్పడం నిజంగా ఒక గర్వకారణంగా ఉందని భావించారు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఈ విషయం ప్రత్యేకంగా నేను చెప్పాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ మీద ఇదే అసెంబ్లీలో సాక్షాత్తు అదే సీట్లో కూర్చొని ఇక్కడ సభ్యులందరూ కూడా గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి రకరకాలమైన భజనలు చేసి ఒక దిశ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ దిశ యాక్ట్లో ఏం చెప్పారంటే 21 రోజులు ఉరిశిక్ష వేసేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా అవగాహన ఉంది. ఇంకొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే 21 రోజుల్లోనే ఉరిశిక్ష వేయాలి అంటే ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి, ఛార్జ్ షీట్ పెట్టాలి, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, దాని కోర్టు ట్రయల్కి వెళ్ళాలి, కోర్టు శిక్ష విధించాలి. ఇన్ని జరగాలి అంటే పోలీస్ సిస్టమ్ అంత స్ట్రెంథనింగ్గా ఉందా, ప్రాసిక్యూషన్ సిస్టమ్ అంత స్ట్రెంత్ ఉందా? కనీసం మీరు నమ్ముతారు అధ్యక్ష, ఫోరెన్సిక్కి సంబంధించి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెండింగ్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 25,000 రిపోర్ట్లు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి మన గవర్నమెంట్ వచ్చేసరికి. ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేసి ఈరోజు 1600 మాత్రమే పెండింగ్ ఉండే పరిస్థితి ఈరోజు కనిపించిందంటే అది పోలీసింగ్ అంటే నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. నాకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టేదానికి అమరావతిలో ఉందని చెప్పి దానికి కనీసం నిధులు ఇవ్వడం మానేసి దాన్ని ఆపేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి 21 రోజుల్లోనే శిక్ష విధిస్తాడంటే వెనకాతల చదువుకున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న మంత్రులు కూడా ఎలాగ భజన చేశారు ఇప్పటికే నాకు అర్థం కాదు. అదేవిధంగా అధ్యక్ష ఇక్కడ మీకు చెప్పాలి 2024 నుంచి అధ్యక్ష 2025 ఇవన్నీ మనం అప్ టు 2014 నుంచి 19 వరకు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్లోనే మనము కేవలం 47 కోట్లు అప్పుడు అన్స్పెండ్ ఉంది అధ్యక్ష. తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అప్పుడులో మనం తీసుకున్నది 475 కోట్లు అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన డబ్బులు 475 కోట్లు, 475.92 కోట్లు, 92 కోట్లు. 2021లో అధ్యక్ష వచ్చింది 57 కోట్లు అధ్యక్ష. కానీ వీళ్ళ ఎక్స్పెండిచర్ 5 కోట్లు అధ్యక్ష. ఇవన్నీ కలుపుకొని అసలు అన్స్పెండ్ అయితే రిలీజ్ అయిందే 9 కోట్లు, శాంక్షనింగ్ 57 కోట్లు, రిలీజ్ అయిన 9 కోట్లు, ఎక్స్పెండిచర్ 5.83 కోట్లు, అన్స్పెండ్ 3 కోట్లు. అంటే పాతది ఇది కలిపి 61 కోట్ల రూపాయలు కనుక ఇస్తే 180 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వచ్చే పరిస్థితి. 4 సంవత్సరాలు కూడా రూపాయి రాకుండా చేసి ఎలాగ పోలీసుని స్ట్రెంథనింగ్ చేసేద్దాం అనుకుంటారు, ఎలాగ ఫోరెన్సిక్ ల్యాబ్ను స్ట్రెంథనింగ్ చేసేద్దాం అనుకుంటారు? టూల్స్ లేవు, సీసీటీవీ కెమెరాస్ లేవు, డ్రోన్ సిస్టమ్స్ లేవు. ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలంటే సీసీటీవీస్ ఉండాలి, ఫుటేజ్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కనీసం ఆ కినైన్స్ ఉండాలి. ఇలాంటివి ఏమీ లేకుండా 21 రోజులు ఇచ్చేస్తామని చెప్తే ఆ రోజు భజన చేసిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలని ఈ రకంగా చెప్తున్నాను అధ్యక్ష. మళ్ళా మనం వచ్చిన తర్వాత 61 కోట్లు మనం ఇచ్చిన తర్వాతనే
మళ్ళీ ఈరోజు మళ్ళీ MOPF ఫండ్ కింద మళ్ళీ మనకి స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే పరిస్థితి. ఈరోజు అప్ప 100% సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఈరోజు 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు ఇలాంటి విషయాలకి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మామూలుగా వచ్చేలేదు అధ్యక్ష. ఇలాంటి వాటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని ఇలా జరిగింది, మాకు ఇంత సపోర్ట్ చేయండి, మేము ఇలా ప్రాబ్లంలో ఉన్నామని చెప్తే నిజంగా సానుకూలంగా స్పందించి ఈరోజు మనం అందరికీ కూడా చెప్తే వచ్చిన అవన్నీ క్రోడీకరించుకొని ఈరోజు 16% మనం ఈరోజు క్రైమ్ రేటు తగ్గించుకున్నామంటే దీనివల్ల వచ్చిన మనకి రిజల్ట్ అధ్యక్ష. ఇది నేను అందుకే పర్టికులర్గా ఈ విషయం గురించి మీకు చెప్తున్నా అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈ రోజుల్లో మనకి